నువ్వా? అయినా నేను వదిలేసిందే బాగైందిలే. అయినా నీ స్థాయి ఇంతేలే. నేను చూడు 2 లక్షలు పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా. అలాగే సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తున్నా. నెలకు 5 లక్షల జీతం. 8820 అన్నా ర్యాపిడో. సాఫ్ట్వేరా? నెలకు 5 లక్షల సాలరీయా? బాగుంది. నా జల్దీ తీయనా, టైం అవుతుంది నాకు. రే మచ్చా, చాలా బోర్ కొడుతుందిరా. అవునరా మామ. మామ నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. అవునరా మామ పని చేద్దామా? నా గర్ల్ ఫ్రెండ్తో ప్లాన్ చేద్దామా? మామ ఒక పని చేయి, నేను వాడు పోయి అక్కడ దాక్కుంటాం. నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేయి. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. సరేరా మచ్చా. పారా మామ. మామ మా అమ్మాయి వాడిని ఎలా కొడుతుందో చూద్దాం. అవును మామ, చూద్దాం మామ్. హాయ్ అండి. అది మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఐ లవ్ యూ అండి. I love you too. హే, నువ్వేంటి ఇక్కడ? అయినా ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? అదా, నాకు లవర్ ఉంది కదా. ఉండేది, ఇప్పుడేమైంది? ఏమైందా? చాక్లెట్ డేకి చాక్లెట్ ఇచ్చింది, హగ్ డేకి హగ్ ఇచ్చింది, కిస్ డేకి కిస్ ఇచ్చింది, టెడ్డీ డేకి టెడ్డీ ఇచ్చింది. మరి లవర్స్ డేకి? ఇంకో లవర్ తో వెళ్ళిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? హలో, కాల్తో ఎందుకు అంటున్నావు? రే మచ్చా, ఆ అమ్మాయి నీకు లైన్ వేస్తున్నట్టుంది. నువ్వు కూడా కాలుతో తన్ను. ఓ అవునా, సరే. ఇప్పుడు చూడు. బేబీ, ఈ చక్కటి సాయంత్రం ఇలా ఒక మంచి పాట పాడొచ్చుగా. సరే. నువ్వు వస్తావని నేను ఏమైంది బేబీ, బాలేదా? చాలా చండాలంగా ఉంది. మా ఊర్లో అయితే నన్ను గాన కోకలా. కోకిలేవి కాదే, గాన గ్రద్దవి, గాన గ్రద్దవి. కొంచెం ఉంటే చచ్చిపోయాడు తెలుసా? రే మచ్చా, నువ్వా? రారా. అయినా ఎన్ని రోజులైనా మనం కలుసుకుని. అవునరా మచ్చా. అన్నా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. సరే మచ్చా, నువ్వు ఇక్కడ ఉండి నేను స్నానం చేస్తా. సరే. కళ్యాణ్ గడి చెల్లి కత్తిలా ఉంది. ఎలాగైనా చేసి ప్రపోజ్ చేయాలి. కానీ కళ్యాణ్ గడి ఏమనుకుంటాడు? వాడేమనుకుంటాడులే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరేంటి? ఈశ్వరి. అవునా, మీ ఫోన్ నంబర్ ఇస్తారా? మీకు నెంబర్ ఇవ్వడానికి నా దగ్గర ఫోన్ లేదండి. ఏంటి, నీ దగ్గర ఫోన్ లేదా? ఇదిగో తీసుకో, నీకు ఐఫోన్ 16. నాకు కొంచెం బయట పని ఉంది, నేను ఆటో బుక్ చేసుకొని బయటకు వెళ్ళొస్తాను. అవునా? అబ్బా, ఆటో బుక్ చేసుకుని ఎందుకు వెళ్తావు? తీసుకో, కొత్త స్కూటీ కొనుక్కో. థ్యాంక్ యూ సో మచ్. చేసేసాడు, బాగా చేసేసాడు.
బాయ్. ఈ ఈశ్వర్ చుట్టూ స్నానం అయిపోయింది. ఐరన్ చేయండి షర్ట్ ఐరన్ చేయలేదు. రే ఎవరైనా చెల్లితో షర్ట్ ఐరన్ చేపించుకుంటారేంటి? రే నా చెల్లి నువ్వు చెప్పరు. నువ్వు ఇంట్లో పనిచేసే పని మనిషి. నువ్వు ఇంట్లో పనిచేసే పని మనిషి. బేబీ నాకు మెదడు నొప్పి వస్తుంది. ఏడు బాబు అన్న ఇంకోసారి నాకు మెదడు నొప్పి వస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? సరే బేబీ ఉండు, నేను వెళ్ళి మోకాళ్ళ నొప్పి టాబ్లెట్ వేస్తా, తగ్గిద్దా? సరే బేబీ. ఇంకోసారి ఇదేంటి ఇలా అన్నాడు? మెదడు నొప్పికి మోకాలు టాబ్లెట్ ఏంటి అంటే తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? అమ్మాయి కత్తిలా ఉంది. ఈరోజు ఎలాగైనా చేసి ప్రపోజ్ చేసి దీన్ని పడేసుకోవాలి. అమ్మాయి భలే ఉంది, ఎలా అయినా ప్రపోజ్ చేసి పడేయాలి. అమ్మాయి మళ్ళీ ఉంది, ఎలాగైనా ప్రపోజ్ చేసి పడేయాలి. ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నారు? నేను అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. అమ్మాయికి నేను ప్రపోజ్ చేసే వెళ్తున్నా. నేను అమ్మాయికి ఐఫోన్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా. అమ్మాయికి ఐఫోన్ ఇచ్చడం కామన్ అయిపోయింది. నేను డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా. రే ఆ అమ్మాయిని నేను ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. రే మీ ఇద్దరి కంటే ఆ అమ్మాయిని పడేసుకోవడం నాకే ఈజీ. ఎలా? ఎందుకంటే నా దగ్గర ఐఫోన్ ఉంది, మరియు డైమండ్ రింగ్ కూడా ఉంది. చూపించు. ఇలా ఓయ్ ఫుల్ తాగు, బిల్ నేను కట్టేది. ఫుల్ తాగుతాను. ఓయ్ డబ్బులు ఇచ్చేది నేను, ఎందుకు కొంచెం వేస్ట్ చేస్తున్నావు? తాగుతాన్ని. ఓయ్ ఎందుకు వాటర్ పడేస్తున్నావు? డబ్బులు ఇచ్చేది నేను, తాగు వాటర్ తాగు. పేమెంట్ నేను చేస్తాను. సరే అయిపోయింది. ఓయ్ బిల్ నేను పే చేస్తున్నాను. పచ్చిమిర్చి ఎలా పడేస్తున్నావు? తిను.